అందరికీ ఆసరా పింఛని శుభవార్త. ఆసరా పింఛని పెంపు, అలాగే ఆసరా పింఛని కొత్త వారికి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అలాగే ఆసరా పింఛని ఎంత పెంచబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే మన ఛానల్లో విజయ్ క్రియేటర్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆసరా పింఛని, రైతు రుణమాఫీ, రైతు బంధు ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎప్పటికప్పటికి అప్డేట్ వస్తూనే ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వృద్ధులకైతే 2016 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 4016 ఇస్తున్నారు. అయితే వృద్ధులకేమో 4016 పెంచాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే వికలాంగులకేమో 6016 కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం అయితే పెంచుతారన్నారు కానీ పెంచలేదు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పెంచుతాను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. వారందరికైతే మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటంటే ఆసరా పింఛన్ అనేది వికలాంగులకి మరియు వృద్ధులకి అందరికీ శుభవార్త. ముందుగా అయితే వృద్ధులకి 2016 నుంచి ఇప్పుడు 4016 రూపాయలు ఇవ్వబోతున్నారు. అది ఎప్పటి నుంచి అంటే జూలై 25వ తేదీ నుండి 4016 ఇవ్వబోతున్నారని సమాచారం. దీని గురించి మరి స్పష్టంగా ఒక ప్రకటన రావుంది. అది రాగానే మరి ఇంకో వీడియో చేస్తాను. అలాగే మన ఛానల్ అయితే విజయ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి వికలాంగులకు కూడా ఈసారి పెంచబోతున్నారు. సో ఎమ్మెల్సీ లింక్ జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. ఓకే వికలాంగులకు కూడా పెంచబోతున్నారు. 4016 నుంచి 6016 రూపాయలు పెంచబోతున్నారు. వీరికి కూడా జూలై 25వ తేదీ నుంచి పెంచబోతున్నారు. అయితే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో మరి వారికి ఎప్పుడు వస్తుందంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా తప్పకుండా ఈసారి ఇవ్వబోతున్నారు. అయితే వీరికి మాత్రం ఆగస్టులో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలాగే మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అయితే ఎవరికైతే వేరుముద్ర రావట్లేదు వారికి ఇప్పుడు మన కళ్ళతో కూడా స్కాన్ చేసి కూడా ఇవ్వబోతున్నారు. అది కూడా చాలా మంచిగా కొత్తగా తీసుకొచ్చిన నిబంధన. అలాగే మీకు ముఖ్య అప్డేట్ ఏంటంటే ఆసరా పింఛని ఎవరైతే గత 2-3 నెలల నుంచి తీసుకోని వారు ఉంటారో వెంటనే వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే 3 నెలలు దాటితే ఒకవేళ మీది ఆసరా పింఛన్ అనేది కొట్టేయడం జరుగుతుంది. వెంటనే తీసుకోండి. అలాగే వికలాంగులు, ఆసరా పింఛన్, ఒంటరి మహిళ వీరందరూ కూడా ప్రభుత్వం అయితే త్వరలో ఒక ప్రకటన ఇవ్వబోతుంది. ఇవ్వగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే మీకు వస్తాయి. మీ రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.